విషయంలోనైనా వారసత్వం అనేది ఒక గొప్ప అవకాశమే అయినా దాని వెనుక ఉండే బాధ్యత మరియు ఒత్తిడి అంతకంటే ఎక్కువగా ఉంటాయి. దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని మకుటం లేని మహారాజులా ఏలుతున్న కుటుంబం నుండి వచ్చి ఫ్యామిలీ లెగసీతో మాత్రమే కాకుండా తమదైన శైలిలో తాను ఎంచుకున్న రంగంలో రాణించడం సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని తమదైన అంకిత భావంతో కొనసాగిస్తున్నారు ఈ మెగా సిస్టర్స్. కేవలం వెండి తెరపై కనిపించి మెప్పిస్తేనే అది విజయం అనుకుంటే పొరపాటే. తెర వెనుక ఉండి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించడం అనేది ఒక వ్యక్తికి సినిమాపై ఉన్న డెడికేషన్ ను చాటి చెప్తోంది. తండ్రి ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ ఒక నిర్మాతగా అభిరుచిని చాటుకుంటూ ప్రేక్షకులను అలరించడం, నిర్మాణ విలువలను నిలబెట్టుకుంటూ వినోదాన్ని అందించడం అంత తేలికేం కాదు. నిర్మాతగా రాణించడం అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, కథల ఎంపిక నుండి విడుదల వరకు ప్రతి అడుగులోనూ భాగస్వామ్యం కావడం. మెగా అనే పెద్ద లెగసీని భుజాన వేసుకుని ప్రేక్షకుల అంచనాలను, అందులోనూ మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుంటూనే కాలంతో పాటు మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాను నిర్మించడం అభినందనీయం. ఒక నాణ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో తెర వెనుక ఉండి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్న మెగా సిస్టర్స్ ఆ కుటుంబ వారసత్వానికి, స్టార్ బ్రాండ్ కు సరికొత్త అర్థాన్ని ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొనిదెల తన తండ్రి లెగసీని కొనసాగిస్తూ అటు కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఇటు నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయన ప్రతి సినిమాలోనూ సుష్మిత కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తన తండ్రిని సరికొత్త స్టైలిష్ లుక్స్ లో చూపించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తీరు వీరయ్య, అలాగే రాబోయే సోషియో ఫ్యాంటసీ విశ్వంబర చిత్రానికి కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. అలాగే ఇక నిర్మాతగా కూడా గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఓటీటీలలో వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. శ్రీదేవి శోభన్ బాబు 2023 నిర్మాతగా ఆమె మొదటి చిత్రం. ఇక ఈ సంవత్సరం మన మెగాస్టార్ తో మనశంకర వరప్రసాద్ గారితో మొత్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లతో బాస్ కు బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ ఇచ్చారు. తెలుగులో ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. చిరంజీవి గారి కుమార్తెగా గుర్తింపు ఉన్నప్పటికీ తెర వెనుక ఒక టెక్నీషియన్ గా మరియు మేకర్ గా కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుష్మిత కొనిదెల ఏర్పరచుకున్నారు. ఆ స్థాయిలో విజయాలు నమోదు చేసుకున్నప్పటికీ ఏ మాత్రం గర్వం లేకుండా తన వినమ్రతను చాటుకున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఇది కదా మెగాస్టార్ పెంపకం అంటే, తండ్రి బాటలోనే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని అలవర్చుకుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి, రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప, ఏముంటాయి అంటే ఏదోనా సరే లుంగి కానీ అది కానీ ఆ గెటప్ కోసం అని చెప్పి తను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి, చాలా ఇద్దా ఉండాలి అంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గబుక్కుని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా మా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు, మళ్ళీ వాడిని పంపించితే ఏం చేస్తారో ఏమో తెలియదు, నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరబక్క నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి, కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం, ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందం వచ్చింది. ఈ రోజున ఒక డాటర్గా సుష్మిత చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఒక బిడ్డగా నేను గర్వపడుతున్నాను. ఇక అదే కుటుంబం నుండి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు గారాల తనయ్యగా వెండితెరపై అడుగుపెట్టారు మెగా సిస్టర్ నిహారిక. తనదైన డైనమిజంతో బలంగా విమర్శలను సైతం చిరునవ్వుతో ఎదుర్కొని ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో ఒక పక్కింటి అమ్మాయిగా కనిపించే లుక్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయమై తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. నటనకు ప్రాధాన్యత ఇస్తూ భావోద్వేగాలను పండించడంలో తనకంటూ ఒక సపరేట్ రూట్ ను క్రియేట్ చేసుకున్నారు.
పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థ ఒక సాహసోపేతమైన ముందడుగనే చెప్పాలి. కేవలం కెమెరా ముందు నిలబడి డైలాగులు చెప్పడమే కాదు, కెమెరా వెనుక ఉండి కథను నడిపించడంలో కూడా నిహారిక సిద్ధహస్తురాలు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ తనదైన విలక్షణతను చాటుకున్నారు. ఒకవైపు నటిగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా కొత్త తరహా కంటెంట్ ను అందిస్తూ తెలుగు సినిమా రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కేవలం మనం రాణిస్తే చాలు, కమర్షియల్ గా బాగుంటే చాలు అనుకునే నిర్మాతల్లా కాకుండా తన సంస్థల్లో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా సొంత కారు, సొంత ఇల్లు ఉండే స్థాయికి ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఆ స్థాయిలో కృషి చేస్తున్న ఆమె మంచి వ్యక్తిత్వం ఆమెను ప్రేక్షకుల హృదయాల్లో మరో స్థాయిలో నిలబెట్టింది. ఇటీవల స్వయంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ఆ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాలు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, లేకపోతే కుర్రాలను పెట్టుకొని, లేకపోతే యంగ్స్ కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా. దిస్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్. ఇది అయిన రోజు నిజంగా నాకు ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నాకు నేను తీసుకుంటా. మా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యామిలీ తోటి ట్రిప్పులకి వెళ్తానే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐవ్ ట్రూలీ మేడ్ సంథింగ్ స్పెషల్. జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను, వ్యక్తిగత సవాళ్లను నిహారిక ఎదుర్కొన్న తీరు నిజంగా ఈ రోజు ప్రతి అమ్మాయికి స్ఫూర్తిదాయకం. జయాపజయాలను ఒకేలా తీసుకుంటూ తన కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని నవ్వుతూ పక్కకు తోస్తూ తన పని తాను చేసుకుంటూ పోయే ఈ తరం వ్యక్తిత్వం నిహారికకి సొంతం. సినిమా నిర్మాణంలో ఆమె అభిరుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనందరినీ చిన్ననాటి జ్ఞాపకాలకు దగ్గరకు తీసుకువెళ్లిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. కొత్త నటీనటులను, డైరెక్టర్ ను పరిచయం చేస్తూ ఆమె చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ పరంగానే కాకుండా ఆ సినిమా అటు పురస్కారాలను గెలుచుకుంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా తాను అండగా నిలవడం యంగ్ ఎంటర్ప్రెన్యూర్లకు సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు. హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా ఇలా ఏ పాత్ర పోషించినా అందులో తనదైన ముద్ర వేయటం నిహారిక ప్రత్యేకత. ఇలా ఈ ఇద్దరు మెగా డాటర్స్ తమ ఫ్యామిలీ బ్రాండ్ కు మరింత అట్రాక్షన్ ను యాడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.